రైతుల సంక్షేమానికి పాటుపడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించిన ఆచార్య జయశంకర్ 6వ స్మారక ఉపన్యాస సభలో ప్రముఖ సామాజికవేత్త కిసాన్ ఏక్తా సంస్థ కన్వీనర్ దేవేంద్ర శర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్లోల వ్యవసాయ రంగం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వాలు రైతుల అభివృద్ధిని విస్మరిస్తున్నాయని కోదండరాం ఆక్షేపించారు. ఉత్పత్తి సామర్థ్యం పెంచలేక పెట్టుబడి లేనటువంటి చిన్న సన్న రైతుల్ని బయటికి గెంటేయటమే మంచిదనుకుంటున్నాం. బయటికి పంపిస్తాను నిజమే, కానీ వ్యవసాయం తప్ప మరో బతుకుదెరువు పని తెలియనటువంటి వాళ్ళు బయటికి పోతే ఏం చేసుకుంటారనేదే ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న. వాళ్ళు వ్యవసాయంలోనే నిలదొక్కునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్లకు ఆదాయాలు పెంచే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే వ్యవసాయము బతుకుతుంది, వాళ్ళకు కూడా పని దొరుకుతుంది. ఈ కోణం నుంచి మనం ఆలోచించకపోతే దేశాన్ని బాగు చేసుకోలేం. విశాఖలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను పరిశీలించారు.